ఇదే రోజునాడు గత ఏడాది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంవివి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఎంవివి స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు అంటే ఏడాది అయింది. సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి యొక్క భార్య బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవివి భార్యని వాళ్ళ కొడుకుని జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలెవరికి కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మా జనసేనాని అధినేత ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకే భద్రత లేకపోతే ఎలాగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది. అలాగే మా పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కూడా ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ సైతం పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అధినేత అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి లోకేష్ గారు కానీ అలాగే విష్ణుకుమార్ రాజు గారు అందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం అందరూ కూడా ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్కి గురైందంటే అవాక్కయ్యి సానుభూతి తెలిపి ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ప్రభుత్వం ఇంకా సామాన్యుడికే రక్షణ కల్పిస్తుందని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అటువంటిది ఏడాదైనా నేటి వరకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారు, దేనికోసం కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాపర్లకి ఎంవివికి ఉన్న సంబంధాలు ఏంటి, దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, అప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే పోలీస్ అధికారులు సహకరించారా అన్నది ఇప్పటి వరకు కూడా తేటతెల్లం కాలేదు. అందుకే ఎంవివి యొక్క కుటుంబ సభ్యుల యొక్క కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎంవివి కిడ్నాప్ అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల కిడ్నాప్ అనేది ఒక హైడ్రామా. రాష్ట్ర ప్రజలకి ఒక హైడ్రామాని ఎంవివి జీవీలు చూపించి దాని వెనకాల జరిగినటువంటి భాగోతాన్ని వీళ్ళు ఎక్కడైతే బయటపడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని దాచిపెట్టారు, అధికారం ఉన్నదని ఒక పెద్ద అండతో కిడ్నాపర్లని జైలు పంపించి పోలీస్ అధికారులతో స్పష్టమైనటువంటి విచారణ చేపట్టకుండా పెద్ద ఎత్తున సానుభూతి పొందాలని సొంత భార్య బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అడ్డం పెట్టుకొని అంత నీచ స్థితికి దిగజారినటువంటి మాజీ ఎంపీ ఎంవివి ఎవరైతే ఉన్నారో ఆ ఎంవివి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరు అసలు ఆ వెంకట్ అనేటువంటి వ్యక్తి ఎవరు, నిందితుడు వెంకట్కి ఎంవివికి ఉన్న సంబంధం ఏంటి, వెంకట్కి 6 కార్లు ఎవరు బహుమానంగా ఇచ్చారు, వెంకట్కి 100 ఎకరాలు
పొలాలు, ఇళ్ల స్థలాలు, కార్లని గిఫ్ట్గా ఇచ్చింది ఎవరు? ఆ ఇచ్చిన వ్యక్తికి ఎంవీవీకి ఉన్న సంబంధం ఏంటి? దీని మీద విచారించారా? కిడ్నాపర్కి 6 కార్లు గిఫ్ట్గా ఇస్తే కిడ్నాపర్లకి ఏదైతే ఆ యొక్క డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ అనేటువంటి పేరుతో వెంకట్ నేతృత్వంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వెంకట్కి 6 కార్లు గిఫ్ట్గా ఇచ్చింది ఎంవీవీ వియంకుడు మేకా సత్యనారాయణ గారు కాదా? ఏమో ఆయన దగ్గర నుంచే కార్లు గిఫ్ట్గా వచ్చాయని, పొలాలు గిఫ్ట్గా వచ్చాయని, నిందితుడికి ఇళ్ల స్థలాలకి గిఫ్ట్గా వచ్చాయని అనేకమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ వియంకుడు, బెంగళూరులో ఉన్న వియంకుడు మేకా సత్యనారాయణకి ఈ యొక్క డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఎంవీవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసినటువంటి వెంకట్కు ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళ మధ్యలో లావాదేవీలు ఏంటి? ఒక గ్యాంగ్స్టర్ టీంకి అన్ని స్థలాలు, పొలాలు, కార్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎంవీవీ వాళ్ళ వియంకుడు? ఎందుకు వివరాలు వెల్లడించకుండా పోలీసులు అప్పుడు విచారణ పేరుతో మమా అని చెప్పి కేసుని ఎందుకు క్లోజ్ చేసేశారు? కేవలం ఇదంతా కూడా ఒక జగన్ నాటకం. ఎంవీవీ ఏదైతే ఎంపీ అయిన తర్వాత అంతకు ముందర కానీ అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో సామాన్య అమాయకుల స్థలాలు నుంచి ఎన్ఆర్ఐ స్థలాల వరకు భయపెట్టి బెదిరించి ఈ గ్యాంగ్స్టర్స్ని అడ్డం పెట్టుకొని రాయించుకొని దోచుకోవడంలో భాగంగా వీళ్ళ మధ్యన జరిగినటువంటి సెటిల్మెంట్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ కోట్ల రూపాయలు వీళ్ళ యొక్క పంచాయతీ మధ్యలో జరిగినటువంటి వ్యవహారం కాదా ఈ యొక్క కిడ్నాప్ బోటకం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే కేసుని పునర్విచారించాలని అందుకే అంటున్నాం. అసలు ఎంవీవీ ఎంపీ కాకముందర ఆస్తులు ఎంత, ఎంవీవీ ఎంపీ అయిన తర్వాత ఇదే ఎంవీవీ జీవీలు కలిపి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఇవాళ సంపాదించారు? వీళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి? ఆ ఆస్తులు కొనుగోలు చేయడానికి వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? ఎవరెవరిని బెదిరించారు? వీళ్ళు బెదిరించి అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో ఋషికొండ ఐటీ సెజ్ దగ్గర విల్లాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్స్టర్ యొక్క వెంకట్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? ఈ గ్యాంగ్స్టర్కి ఒక ఎండీవర్ కారు, ఒక ఇన్నోవా కారు, ఒక బెంజ్ వై మ్యాటిక్ కారు, ఒక పార్సీ మెకాన్ కారు, ఒక హోండా సిటీ కారు, ఒక స్విఫ్ట్ కారు, ఇన్ని కార్లు ఎంవీవీ వియంకుడి దగ్గర నుంచి కొన్ని కార్లు గిఫ్ట్గా వచ్చాయన్నది ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మాకు. సుమారు ఈ కార్ల విలువే 3 కోట్ల పైగా ఉంటుంది. ఒక కిడ్నాపరు ఎంవీవీ సత్యనారాయణ యొక్క వియంకుడికి ఉన్న సంబంధం ఏంటి? ఐటీసెస్ ప్రాంతాల్లో విల్లాలు, తారక రామ లేఅవుట్లు, 2 ఖరీదైన ప్లాట్లు, గరివిడి, భోగాపురం, చేపలగంచేరు, ఆనందపురం, నేరలవలస పంచాయతీ చిన్నాపురం, గజపతి నగరం, మానాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాల్లో పొలాలు, ఆస్తులు ఈ వెంకట్కి దారాదత్తం గిఫ్ట్గా ఇచ్చింది ఎవరు? ఇన్ని ఆస్తులు ఒక గ్యాంగ్స్టర్కి ఇచ్చారంటే
ఎంవివి జీవీలు ఎన్ని వేల కోట్ల ఆస్తులు వీళ్ళు అడ్డం పెట్టుకొని దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎంవివి జీవీలే కాకుండా వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని చాలా వరకు భూములు దోచుకున్నారు అనేటువంటిది ఇవాళ మాకు అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.